బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ నేతలు మోసం చేశారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ లీడర్స్. బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందని విమర్శించారు. బీసీల అభివృద్ధికి కృషి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు గులాబీ నేతలు. మరోవైపు రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల ఫీజులు నియంత్రించాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్సీ కవిత. బీసీలకు సీఎం రేవంత్ మొండి చేయి చూపిస్తున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బడ్జెట్లో అంకెలగారడి తప్ప క్షేత్రస్థాయిలో నిధులు ఖర్చు చేయటం లేదన్నారు. మహబూబ్ నగర్లో దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు హరీష్. ఇప్పుడిప్పుడే సీఎం రేవంత్ మోసాలను బీసీలు గుర్తిస్తున్నారని చెప్పారు. మొత్తం బీసీ కార్పొరేషన్కు 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది 1370 కోట్లు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 6 కోట్లు. ఈ 6 కోట్లు ఎవరికి ఇచ్చిండ్రు అంటే జీతాలకు, కార్ల పెట్రోల్కు, డీజిల్కు, కరెంటు బిల్లుకు. అంతే తప్ప ఒక్క బీసీకి 1 రూపాయి కూడా ఇయ్యలే. అందరికీ కూడా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి మోసం, రేవంత్ రెడ్డి ఏ రకంగా బీసీలకు దగా చేసిండో అర్థమవుతుంది. రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీల ఫీజులను నియంత్రించేలా ప్రభుత్వం చట్టం తేవాలని డిమాండ్ చేశారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఫీజు నియంత్రణ చట్టం తేవాలన్నారు. సెంట్రల్ సిలబస్ ఉన్న స్కూళ్లలో 25 నుంచి 30% ఫీజులు పెంచి ఇప్పటి నుంచే వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సర్కార్ పట్టించుకోకపోతే తాము స్కూళ్ల ముందు ఆందోళనలు చేస్తామన్నారు కవిత. ఈ సిబిఎస్ఈ, ఐబీ ఇట్లాంటి స్కూల్స్ వాళ్ళు ఆల్రెడీ 25%, 30%, 40% ఫీజులు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఫీజు నియంత్రణ కోసం ఒక చట్టం తేవాలి అని చెప్పి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం అన్నది సిగ్గుచేటు. అవసరమైతే స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి, అర్జెంటుగా చట్టం తీసుకురండి. ఏ స్కూల్ అయినా సరే 8 to 10% కన్నా ఫీజు ప్రతి సంవత్సరం పెంచుకోవడానికి వీల్లేదు. దాని మీద ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తాను పెట్టే కొత్త పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి పేరు పెట్టాలనే ఆలోచన చేస్తున్నామన్నారు కవిత. పాత పేరు, కొత్త ఎజెండా ఎలా ఉంటుందని చూస్తున్నామని చిట్ చాట్లో చెప్పారు. ఇప్పటికే టీఆర్ఎస్ పేరు ఖాళీగానే ఉందన్నారు. పార్టీ జెండా కలర్లో పింక్ ఉండదన్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా ఒక టీం పనిచేస్తోందని చెప్పారు. తమ పార్టీ ప్రధాన శత్రువు కాంగ్రెస్ అన్నారు కవిత. కేసీఆర్ కష్టపడితే టీఆర్ఎస్ పవర్లోకి వచ్చిందని, అలాగే జాగృతి కోసం కష్టపడతామని చెప్పారు. గుంపు మేస్త్రి, గుంటనక్కలు దోస్తులని విమర్శించారు. సిద్దిపేటలో మహిళా రిజర్వేషన్ వస్తే పోటీ చేస్తామన్నారు కవిత. తమకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమన్నారు కవిత.